బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరత్ అబూబకర్ రజియల్లా అన్హు గారు ఈ విధంగా చెప్పారు. ప్రవక్త గారి కాలంలో ఒకనాడు సూర్యగ్రహణం ఏర్పడింది. ప్రవక్త గారు ఆయన యొక్క దుప్పటిని తీసుకొని మస్జిద్కు వెళ్ళారు. ఆయనతో పాటే రజియల్లా అన్హా గారు కూడా సమావేశమయ్యారు. అప్పుడు ప్రవక్త గారు 2 రకాతులు నమాజ్ ఆచరించడం జరిగింది. దానితో పాటే గ్రహణం కూడా సమాప్తం అయిపోయింది. నమాజ్ తర్వాత ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు. సూర్యుడు, చంద్రుడు అనేవి అల్లా యొక్క సృష్టిలోని 2 గుర్తులు. ఎవరి యొక్క మరణం వల్ల ఈ గ్రహణం జరగదు. ఈ భూమి ఆకాశాలపైన అల్లా యొక్క ప్రాణులపై ఉన్నట్లే అలాగే వాటి అల్లా యొక్క ఆజ్ఞ ఉండటం వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. ఇందువల్ల ఎప్పుడైనా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడితే ఆ సమయం వరకు నమాజ్ చదవడంలో, దువా చేయడంలో నిమగ్నులవ్వాలని ప్రవక్త గారు చెప్పారు.